ఈరోజు రాయి ఉసిరితో ఊరగాయ పడుతున్నామండి. ఇవి రాయి ఉసిరి అండి. వీటిలో అయితేనే ఊరగాయ బాగుంటుందండి. హైబ్రిడ్ది ఈ కాలంలోనే కట్టాలండి. కార్తీక మాసం అయిపోయిన తర్వాతే ఊరగాయ పట్టుకుంటే బాగుంటాయండి. ఇలా ఉండాలండి చిన్నగా. హైబ్రిడ్ కాదండి, లావు కాయలు పట్టుకోకూడదు. ఇలా సన్నగా ఉన్నాయే నాటు ఉసిరండి. రావిసిరి అంటారు కదా, అవి చూడండి ఎలాగ ఉన్నాయో చక్కగా. అన్నీ ఎంత చక్కగా ఉన్నాయి. ఇవి ఎలాగా డస్ట్ ఉంటుందండి కాయలకి. బాగా 2 సార్లు కడుక్కోవాలండి. కడుక్కొని ఒకసారి కడిగేసాను ఆల్రెడీ నేను. సెకండ్ టైము వేసుకొని ఇలా కడిగేసుకొని వడబుట్టకేసుకొని ఆరపెట్టుకోవాలండి. కొంచెం ఇలా ఆరపెట్టుకుంటే వాటర్ అనేది పోతుంది. పోయిన తర్వాత ఎలా తయారు చేయాలో నేను మళ్ళీ చూపిస్తాను. రావిసిరికాయలు ఊరగాయ అండి పట్టడానికి ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా క్లీన్ చేసి ఆరబెట్టాను కదా, అది తీసి ఇలా ఆయిల్ అండి 1/2 కేజీ పైన ఉంటుంది. శనగ నూనె పోసాను. అవి వేడొచ్చిన తర్వాత ఆయిల్లో వేసి ఇలా వేసుకున్నానండి. ఇలా రావాలి, కొంచెం లైట్ బ్రౌన్ రావాలన్నమాట. అలా వచ్చినంత వరకు వేయించాలన్నమాట. వేయించిన తర్వాత కేజీ ఉసిరికాయలండి మేము తీసుకున్నది. ఇందా చూపించాను కదా, వాటిలోనూ 1/2 కిలో చింతపండు వేసాను. కానీ చింతపండు ఇదంతా గుజ్జు అయినండి. వేడి నీళ్ళల్లో తీసి ఇలా తీసానండి. గుజ్జు పిసికి తీసి ఈ గుజ్జు ఇలా తీసాను. గుజ్జు ఇలా వచ్చింది. దానిలో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, కల్లుప్పు మిక్సీ పట్టాను. కరగదని కల్లుప్పునే మిక్సీ పట్టాను. సాల్ట్ వేయను నేను. అది కొంచెం వేసి ఉడకబెడతాను. దగ్గరికి వచ్చేంత వరకు ఉడకబెడతాను. ఇలాగా కథ ఆడాలండి చింతపండు ఇలా. అందుకే మూతేసాను నేను. అవి పైకి లెగుస్తుంది. మూతేసి ఉడకబెట్టాను. ఇలా చిక్కపడింది. చాలండి, ఇంకా అయిపోయినట్టు. ఈ వేయించిన ఉసిరికాయలు ఇలా ఉన్నాయండి. వీటిలోకి కారం సరిపడగా నేను చూసుకొని వేసుకుంటానండి. ఎగ్జాంపుల్ సుమారు చూసి వేసుకుంటాను. దీనికి కొలతలు ఉండవండి. ఒక్కొక్క కారం మంట ఉంటుంది, ఒక్కొక్క కారం మంట ఉండదు. కాబట్టి నేను ఎలా చేస్తానో చూడండి. ఇది కారం, ఈ ఉప్పు, పట్టిన ఉప్పు, కల్లుల్ని మిక్సీ పట్టాను. ఇది మెంతిపిండి, ఆవుపిండి. ఇది మెంతిపిండి. పసుపు అందులో వేసానండి, కొంచెం వేస్తాను. ఇందులో ఎల్లుల్లిపాయి, శనగ నూనె, చింతపండు ఉడకబెట్టాను కదా, ఇది నేను దీనికి సరిపడగా మనకు సరిపడగా చూసుకొని వేసుకుంటానండి. ఇది ఉప్పు, పసుపు, మెంతిపిండి, ఆవుపిండి, ఎల్లుల్లిపాయలు, కారం, ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనకు సరిపడగా చింతపండు. నేను తర్వాత చింతపండు చూసి వేసుకుంటానండి. బాగా ఉంటుంది కదా, కదిలిపోతుంది కూరలో కదిలిపోతుంది. అంతా కలిపిన తర్వాత ఇలా ఉందండి. దీనికి ఇంకా 1/2 కిలో పైన ఆయిల్ పట్టిద్ది. తాలింపు వేస్తాను. తాలింపు పట్టినప్పుడు అప్పుడు ఆయిల్ వేస్తే కరెక్ట్గా సరిపోతుందండి. ఇది కొంచెం మునిగేటట్టుగా ఉండాలి, అప్పుడు సరిపోతుంది. కారం, ఉప్పు అన్నీ చాలా బాగున్నాయి చూడండి.
నాకైతే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మీకు ఎలా ఉందో చూడండి. సరిపోయండి, అన్నీ సరిపోయండి. భలే వేసారు కరెక్ట్గా అన్నీ. చాలా బాగుంది. అన్నీ సరిపోయినాయి, ఇంకేం పట్టదండి. ఇంకేం పట్టదు. పులుపు అన్నీ సరిపోయి కరెక్ట్గా వేసారు అన్నీ. ఘాటుగా కూడా ఉంది, రేపు ఉదయానికి తగ్గిపోద్ది. ఓకే ఓకే. తాలింపు వేయాలి కదండి. తాలింపు వేసేసరికి రేపు వేస్తాను. తాలింపు ఇలా ఉంచేస్తాను నేను. ఉంచి రేపు తాలింపు పెడతానండి. అప్పుడు ఘాటు కూడా ఉండదండి. ఇంకా చూడండి, కలర్ కూడా అవసరం లేదు. చాలా బాగుంది చెప్తున్నాను కదా, అంతా సూపర్గా ఉంది. పచ్చడి అయితే మాత్రం ఇది చాలా బాగా వచ్చింది మా పచ్చడి. తాలింపు పెట్టాక ఉసిరికాయ ఊరపాయకి తాలింపు వేయటానికండి. నేను తాలింపు చేయటానికి ఏం చేస్తానో చూడండి. ఇదిగోండి, ఆయిల్ బాగా వేడి రావాలండి. 1/4 కిలో ఆయిల్ వేసాను. దీంతో 1/4 కిలో ఆయిల్ పట్టిందండి కిలో ఉసిరికాయలకి. ఈ ఆయిల్ వేడి వచ్చిన తర్వాత ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చి వేసాను. ఇంకా ఇందులో పచ్చెనపప్పు వేయకూడదండి. పచ్చపప్పు మెత్తబడిపోతుంది కదా. ఏ ఊరగాయలకు కూడా తాలింపు ఏదన్నా వేసే ఊరగాయలు ఉన్నాయనుకోండి, గోంగూర, కొండమిరపకాయ, టమాటా తాలింపు వేసేవి, వాటికి పచ్చెనపప్పు వేసుకోకుండా ఉండటమే బెటర్ అండి. మెత్తబడిపోతే దాని టేస్ట్ పోతుంది. అందుకే వేయకూడదండి. ఈ మినపప్పు అనుకోండి ఏం ప్రాబ్లం ఉండదు, మినపప్పు వేయవచ్చు. నేను మినపప్పు వేస్తున్నాను. మినపప్పు వేసాను. నేను సాయి పప్పు వాడతాను, సాయి గుళ్ళు వాడతానండి. ఈ మెత్తగా ఉన్నా కూడా టేస్ట్ అనిపిస్తాయి అంతే, అందుకు అవి వాడతానండి. ఇవి బాగా యాగాలి. అయిన తర్వాత కరివేపాకండి, కడిగి ఆరపెట్టాను. తడి కరివేపాకు వేయకూడదు. తర్వాత ఇంగువ వేస్తున్నాను. ఇంగువ వేస్తేనే బాగుంటుందండి టేస్టు. ఆ టేస్టే వేరు. ఇంగువ వేసాను. ఇది వేసిన తర్వాత ఇది చల్లారిన తర్వాతే కలపాలండి. ఇప్పుడు ఈ తాలింపుని ఇందులో కలుపుతున్నాను. ఇలా ఉంది వస్తుందో చూసారండి. ఇందులో ఇంగు కూడా వేసాను కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇంకా ఆయిల్ పుట్టిద్ది. కావాలంటే రెడ్గా ఉందో రెడ్ కలర్లో వచ్చింది. అబ్బా, తింటుంటే నోరు ఊరువేస్తుంది. అసలు ఎంత స్మెల్ వస్తుందో. అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకుంటే భలే ఉంటుంది. ఎంత బాగుంది. అబ్బా, ఇది మట్టికి ఇంకా ఆయిల్ కావాలంటే ఇంకా పట్టిద్ది, వేసుకోవచ్చు. వేడి చేసే వేసుకోవాలి. పచ్చిది మట్టికి ఆయిల్ యూజ్ వేసుకోకూడదు. పచ్చిది మట్టికి వేసుకుంటే బాగోదు, నల్లబడిపోద్ది. వేడి చేసి చల్లార్చి కలుపుకోవాలన్నమాట. ఆయిల్ బాగుంది, బాగా వచ్చింది. కలర్ కూడా చాలా బాగుంది, స్మెల్ కూడా బాగుంది. ఇదిగోండి, ముక్క చక్కగా మెత్తగా ఉంది. అందరూ అనుకుంటారు ఘాట్లు పెట్టాలి. అసలు ఘాట్లు పెట్టాలి. మీరు కూడా అడిగారు, గుర్తుందా? అసలు ఘాట్లు ఎందుకండి పెట్టాలి? అది అంతటా అయ్యే ఘాట్లు మనం వేయించంగానే చక్కగా చూసారా ఎన్ని ముక్కలు అయ్యేమో. తామర పుష్పం లాగా 6 భాగాలు వచ్చేసింది. అది కూడా అవును. అసలు ఘాట్లే పెట్టకూడదు, ఎప్పుడు కూడా ఘాట్లు పెట్టకూడదు. చక్కగా తామర పుష్పం లాగా వచ్చేసింది చూడండి. 6 ఘాట్లు కూడా. మనం అసలు ఘాట్లు పెట్టామో పెట్టలేదు. అందులో నాటు ఉసిరికాయ మంచి గట్టు ఉసిరికాయ అండి, ఇదే పెట్టాలా. లావు ఉసిరికాయ అసలు పెట్టకూడదు, అది హైబ్రిడ్. ఓకే, అది అసలు లావు ఉసిరి ఎప్పుడు పెట్టుకోకూడదు, ఇదే మంచిది అసలు. నేనైతే రాత్రి 3 కాయలు తినేసానండి. అవునా? ఎంత టేస్ట్ ఉంది అనుకున్నారు? పుల్లగా, కారంగా, అసలు భలే టేస్ట్ ఉంది. ఒక్కటి తింటే టేస్ట్ ఉందని ఇంకా 2 వేసుకుని తినేసాను నేను, తాలింపు పెట్టకుండానే. ఇంకొప్పుడు ఎన్ని తింటానో నాకే తెలియదు ఇక. ఓకే ఓకే. చాలా హెల్దీ అండి, ఆరోగ్యానికి చాలా మంచిది.